ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపర్ తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు, నకల్ మారనేకే లియే భీ అకల్ रहना అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లియే భీ ఓ లాయక్ నీయే, ఓ నాలాయక్ హే. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లా ఇస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇందిరమ్మ భరోసా కింద మేము 15,000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందని ఆయన గారు మాట్లాడుతూ ఉన్నారు. కాపీ కొట్టింది ఎవరు? అసలు రైతు బంధు రూపకర్త ఎవరు? రైతు బంధు రూపకర్త కేసీఆర్. ఈ దేశానికి ప్రపంచానికి ఒక కొత్త నగదు బదిలీ పథకాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. మీరు రైతు బంధును కాపీ కొట్టి పెంచుతామని చెప్పారు. పెన్షన్ ఆనాడు పెన్షన్ అంటే ఒకళ్ళు చచ్చిపోతేనే ఇంకోళ్ళకి ఊళ్ళో ఇచ్చేటోళ్ళు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ రోజు మీరు 22 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాన్ని రెట్టింపు చేసి 44 లక్షల మందికి పెన్షన్ ఈరోజు కేసీఆర్ గారు అందిస్తా ఉన్నారు. 200 ఉన్న పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 రూపాయలు చేశారు కేసీఆర్ గారు. దాన్ని మీరు కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. మీకు ఒక మీ ప్రయత్నం ఏం కనబడ్డది? కేసీఆర్ గారికి రైతులందరూ కూడా ఇలా కేసీఆర్ గారి మీదనే గురి ఉన్నది, పెన్షన్దారులందరికీ కేసీఆర్ మీదనే గురి ఉన్నది. అక్కడ దాన్ని కాపీ కొట్టి దాన్ని ఏదో పెంచడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని మీరు చూశారు. కానీ ప్రజలకు నమ్మకం అంటే కేసీఆర్, నమ్మకానికి మారుపేరు కేసీఆర్, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తూ ఉంటారు. మీరు కాపీ కొట్టిండ్రు, మా పెన్షన్ పథకాన్ని కాపీ కొట్టిండ్రు, రైతు బంధును కాపీ కొట్టిండ్రు, దళిత బంధును కాపీ కొట్టిండ్రు. కాపీ కొట్టింది మీరు, మేం కాదు. ఇలా తెలంగాణకి ఏం చేస్తే మేలైతుంది? ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు రానే రాదు కానే కాదన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. తెలంగాణ తేవడానికి ఎంత ప్రయత్నం చేసిండో ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడానికి కూడా కేసీఆర్ గారు అంతే బాధ్యతగా ఆయన ఆలోచిస్తాడు.